హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే పొంగనాలు గురించండి. ఈ పొంగనాలు అనేది ఎలా వేయాలి? ఎలా వేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే టేస్ట్‌గా ఉంటుంది? ఎలా చేస్తే పిల్లలు బాగా తింటారు? అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్టింగ్ అండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. నేనైతే మంచి కంటెంట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ అయితే చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొంగనాలు అయితే చేసుకోవాలంటే పిండి ఉండాలండి. సో, ఈ పిండి వచ్చేసి నేను మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి. ఈ పిండి ఎలా వస్తుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడైతే పిండి అయితే ఉందండి. సో, ఈ పిండిలో మనమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటాం అన్నట్టు. సో, ఇప్పుడు పదార్థాలు ఏవేవి కావాలనేది ఫస్ట్ అయితే నేనైతే చెప్తున్నానండి. మనకైతే సాల్ట్ అయితే కావాలి అండ్ 2 పచ్చిమిర్చీస్ కావాలండి. ఈ 2 పచ్చిమిర్చీస్ అనేది చాలా సన్నగా పీసెస్‌గా అయితే తరుక్కోవాలండి. అలానే పెద్ద పెద్దగా అయితే వేయకూడదు. చాలా సన్నగా అయితే ఉండాలి. అండ్ దీనికి కావాల్సింది 2 ఆనియన్స్ అండి. ఈ 2 ఆనియన్స్ కూడా చాలా సన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకోవాలండి. సో, వాష్ చేసుకొని నీట్‌గా సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్ కూడా కారం అండి. కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటాము. పచ్చిమిర్చిస్ 2 యాడ్ చేసుకుంటున్నాం కదా! లైట్‌గా కారం అయితే యాడ్ చేసుకుంటామండి. అండ్ పసుపు అండి. ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకుంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా చెప్పినట్లయితే పచ్చిమిర్చీస్ అనేది చాలా చిన్నగా కట్ చేసుకోవాలని చెప్పాను కదండి. చూడండి ఒకసారి వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఇంత సన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అందులో పెద్ద పీసెస్ అయితే తీసేస్తారు చిన్నపిల్లలైతే. ఇప్పుడు సన్న పీసెస్ అయితే నోట్లో వేసుకొని నమిలేస్తారండి. అందుకోసమే చాలా సన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకున్నామన్నైతే ఇంకా నోట్లో వేసుకొని తినేస్తారు కూడా, తీసేయరు అన్నట్టు. కొద్ది పిల్లలైతే తీసేస్తారు కదండి, వాళ్ళ కోసం అయితే ఇలా చెప్తున్నాను అన్నట్టు. సో, ఇప్పుడు ఆనియన్స్ కూడా చాలా సన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. సో, ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము. పిండి అయితే తీసుకోండి. ఫస్ట్ ఆ పిండి అనేది తీసుకున్న తర్వాత మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఆ ఆనియన్స్ చిన్న పీసెస్‌కి ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్స్ అనేది పిండిలో అయితే వేసుకోవాలి. వేశాక ఒకసారి అయితే కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏవైతే పచ్చిమిర్చీస్ అనేది కట్ చేసుకున్నామో చిన్న పీసెస్‌గా అవి కూడా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత బాగా కలుపుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలండి. నేనైతే పసుపు అయితే ఎక్కువ వేసుకోవట్లేదు. జస్ట్ కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ హాఫ్ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కారం అయితే నేను హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనము 2 పచ్చిమిర్చీస్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను తీసుకున్నది కొద్ది పిండి మాత్రమే. అందుకోసమే 2 పచ్చిమిర్చీస్‌కి హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎక్కువైతే అవసరం లేదండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం ఓవర్ స్పైసీ అయిపోతుంది. సో, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ అనేది నీట్‌గా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది మీ కంఫర్ట్ అండి. సో, ఇక్కడైతే నీట్‌గా ఇప్పుడైతే నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలిపినట్టు సో, నీట్‌గా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక పక్కకైతే పెట్టుకోండి. సో, ఇప్పుడైతే మనము పెన్నం అయితే పెట్టుకోవాలండి. సో, ఆ పెన్నం పెట్టుకున్న తర్వాత అది బాగా వేడవ్వాలి. సో, జస్ట్ ఒక 1 మినిట్ అలానే పెట్టాలండి. బాగా అది వేడవ్వాలి. సో, వేడయ్యాక అందులో మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో, అన్నిట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఏ విధంగా అయితే మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నానో అన్ని హోల్స్‌లలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో, ఎక్కువైతే వేసుకోనవసరం లేదండి. మనకున్న హోల్‌ని బట్టి లైట్‌గా జస్ట్ ఒక పావు స్పూన్ ఆయిల్ అలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం చూడండి ఇప్పటిదాకా పిండి, అవి అందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ హోల్ అనేది నిండేదాకా వేసుకోండి. మరి ఎక్స్ట్రా అయితే వేసుకోకండి. సో, ఆ హోల్ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఎంతైతే ఉంటుందో అంత దాకా అయితే వేసుకోండి. సో, అలా హోల్స్ అన్నీ నింపేసుకోండి. ఇలా అన్ని హోల్స్ నింపుకున్న తర్వాత మనమైతే దీనికైతే క్యాప్ అయితే పెట్టుకోవాలండి. సో, క్యాప్ అయితే పెట్టుకొని ఫుల్‌గా పెట్టుకున్న వాళ్ళైతే జస్ట్ 1 మినిట్ పెట్టుకొని తర్వాత క్యాప్ అయితే తీసుకోండి. ఒకవేళ సిమ్‌లో పెట్టుకున్న వాళ్ళైతే లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న వాళ్ళైతే 1 ½ మినిట్ టు 2 మినిట్స్ అయితే పెట్టుకోండి. ఏ విధంగా అయితే నేను వీడియోలో ఇప్పుడైతే తిప్పుతున్నానో ఆ విధంగా గ్యాస్‌ని మీ సిమ్‌ను బట్టి ఫుల్‌గాని బట్టి దాన్ని బట్టి క్యాప్ అయితే తీయండి. క్యాప్ అయితే తీసేసి అవి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యేదాకా అయితే పెట్టుకోండి. అవి కలర్
కలర్ చేంజ్ అయ్యాక మీరు ఇలా తిప్పుకోండి. సో ఇప్పుడు తిప్పుకున్న తర్వాత కూడా ఫుల్గా పెట్టుకున్న వాళ్ళైతే 1 మినిట్లో మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూసుకోండి. లేదు సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వాళ్ళైతే 1.5 మినిట్ అయితే ఉండండి. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఎర్రగా అయిన తర్వాత తీసేస్తున్నానో ఆ విధంగా 2 సైడ్స్ బోత్ సైడ్స్ కాలిన తర్వాత అప్పుడైతే తీసేసుకోండి. ఒకవేళ కాలలేదనుకోండి మళ్ళీ ఒకసారి అయితే ఇలా వేసుకున్నవన్నీ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నట్టు వీడియోలో అయితే అవన్నీ తీసేసానండి. ఆల్రెడీ అన్నీ అయిపోయాయి. అందుకోసమే తీసి వీడియోలో అయితే చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా వేసానండి. సో అలా అన్నీ అయితే తీసేసాయి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నట్టయితే నేను 2 టైమ్స్ అయితే ఇదే ప్రాసెస్ అయితే చేశానండి. 2 టైమ్స్ చేసిన తర్వాతవే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా ఒకసారి అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే బాగా తింటారు. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ జస్ట్ 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకునే టిఫిన్. సో అందుకోసమే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వాళ్ళైతే ట్రై చేయండి కంపల్సరీ. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.